ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం యదంతం పింగళజటాశిఖామధ్యోదధారిణం అమృతేనావృతం పుష్టం ఉమాదేహార్థధారిణం దివ్యసింహాసనాసీనం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వం వ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేత్. ప్రజననే బ్రహ్మా తిష్టతు పాదయోర్విష్ణుస్తిష్టతు హస్తయోర్హరస్తిష్టతు బాహ్వోరింద్రస్తిష్టతు జఠరే అగ్నిస్తిష్టతు హృదయే శివస్తిష్టతు కంఠే వసవస్తిష్టంతు వక్త్రే సరస్వతీ తిష్టతు నాసికయోర్వాయుస్తిష్టతు నయనయోర్చంద్రాదిత్యౌ తిష్టేతాం కర్ణయోరశ్వినౌ తిష్టేతాం లలాటే రుద్రాస్తిష్టంతు మూర్ధ్ని ఆదిత్యాస్తిష్టంతు శిరసి మహాదేవస్తిష్టతు శిఖాయాం వామదేవస్తిష్టతు పృష్ఠే పినాకీ తిష్టతు పురతః శూలీ తిష్టతు పార్శ్వయోః శివాశంకరౌ తిష్టేతాం సర్వతో వాయుస్తిష్టతు తతో బహిః సర్వతో జ్వాలామాలా పరివృతస్తిష్టతు సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్టంతు మాం రక్షంతు. శంకర భగవాన్ की जय. गजानन महाराज की जगदम्बालिनी माता की जय. కార్యక్రమం ప్రారంభించుకుంది. ఎవరు మాట్లాడకండి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇతరాతరమైనటువంటి విషయాలు ఇక్కడ దయచేసి మాట్లాడకండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే కొంత దూరం వెళ్ళి మాట్లాడండి. కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం మాత్రం కలిగేయకండి. ప్రారంభం చేసుకునే ముందుగా మన వద్ద ఉన్నటువంటి పూజా వస్తువులు ఒకసారి మనం గమనిద్దాము. నేను తెలుగులో చెప్తున్నా. ఏదైనా దేవాలయాలలో కానీ లేదా ఇలాంటి ఉత్సవాలు జరిగే సమయాలలో కానీ మనము మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అందరం కూడా శ్రేయస్కరంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఇలాంటి వైదిక కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము. అయితే ఈ కార్యక్రమాలు చేసుకునేటువంటి సమయంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అది ఏంటి అంటే శ్రద్ధ. మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత వైభవంగా చేసినామనేది ఈశ్వరుడు గమనించడు. నీవు చేసే పూజా సమయంలో నీ మనసు నా పైన ఉన్నదా లేదా, ఆ శ్రద్ధతోని నన్ను ఆరాధిస్తున్నదా లేదా అనేది మాత్రమే ఈశ్వరుడు గమనిస్తాడు. అయితే ఇదే కాకుండా మనం చేసేటువంటి పూజా ఫలితాన్ని మనము శీఘ్రంగా పొందాలి అంటే
ప్రతి మనిషి ఈశ్వరుడి ఆరాధన చేసే సమయంలోనే భక్తి భావం కాకుండా మన ఇంట్లో స్వధర్మ అనుష్ఠానం అనేది జరగాలి. స్వధర్మ అనుష్ఠానం అంటే ఇది మనకు ఒక మనిషి పుట్టుక నుంచి పడ్డే ఇట్టే వరకు మనిషి ఏ విధంగా నడవడిక సాగాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇంట్లో భర్త యొక్క ధర్మం ఏంటిది, భార్య యొక్క ధర్మం ఏంటిది, పుత్రుడి యొక్క ధర్మం ఏంటిది, ఇలా ప్రతి ఒక్కరికి నియమించినటువంటి ధర్మాన్ని మనం నిర్వహించుకుంటూ స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా నీకున్నటువంటి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఆ ఈశ్వరుని యొక్క శరణు వేడుకున్నప్పుడు మాత్రమే ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. చూడండి, గణపతి గాని అమ్మవారే గాని లేదా పరమేశ్వరుడే గాని లేదా వెంకటేశ్వరుడే గాని ఏ భగవంతుడైనా గాని ఆయన దేనికి లొంగుతాడు అంటే ఒకటి భక్తికి, ఇంకొకటి ప్రతి మనిషి ధర్మబద్ధంగా జీవిస్తున్నాడా లేదా అనేది మాత్రమే గమనిస్తాం. మనము ఎన్నో లక్షల రూపాయల పుష్పాలు తెచ్చి ఎన్నో లక్షల విలువ చేసేటువంటి పనులను తీసుకొచ్చి భగవంతునికి అర్పణ చేసిన ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఇతరుల పట్ల అధర్మంగా ప్రవర్తిస్తే ఆ ఒక్క పట్టులో అనే ఒక పుష్పాన్ని కానీ ఈశ్వరుడు ఉంటాడు. ఇది సత్యమైన మాట. ఎందుకు అంటే భగవంతుడు ధర్మప్రియుడు, ఆయన దేనికి లొంగడు. ఎందుకంటే మీరు తీసుకొచ్చేటువంటి పుష్పము ఆయనదే, అవునా? లేదయ్యా నేను ఇంట్లో పొడి పెట్టుకున్నాను, నేనే 50 రూపాయలు పెట్టుకొచ్చి గులాబీ మొక్కం నాటాను, దానికి రోజు నేనే నీళ్ళు పోతున్నాను అంటే నీకు ఇచ్చినటువంటి ఆ 50 రూపాయలు ఈశ్వరుడు ఇచ్చింది. ఆ పొడిలో ఉన్నటువంటి మొక్క పలకడానికి ఆ ఈశ్వరుడు యొక్క ప్రేరణే జరిగింది. అందులో చేసినటువంటి మట్టి కూడా పంచభూతాలలో ఒకటైనటువంటి ఒక పదార్థము, దాంట్లో నీళ్లు పంచభూతాత్మకాలలో ఒక పదార్థము. ఇవన్నీ కూడా ఈశ్వరుడు యొక్క సంకల్పంలో ఉద్భవించినయన. అందులో మనది ఉన్నది కేవలము ఆ చెట్టుకు నీళ్లు పోసిన తర్వాత చెట్టుకు వచ్చినటువంటి ఆ పుష్పాన్ని తీసుకుని వచ్చి ఈశ్వరుడు యొక్క పాదాల చేత భక్తి భావంతో ఆ పుష్పాన్ని సమర్పించే సమయంలో మనలో ఎలాంటి కల్మషాలు, ఎందుకంటే మానవ జీవితము ఎన్నో 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 రకాల వ్యధలు, ఎన్నో ఎన్నో రకాల బాధలు, ఎన్నో ఎన్నో రకాల సుఖాలు కష్టాలు ఇవన్నీ ఉంటాయి. బయటకు వెళ్ళమంటే నీది, ఇది నాది, ఇది నాది, ఇది కానే కాదు అనేటువంటి భావనలు మనసులో వస్తాయి. కానీ మనం ఎప్పుడైతే ఈశ్వరుడు యొక్క సమక్షంలోకి అడుగు పెట్టినామో ఆ సమయంలో అయినా కానీ మన మనసును శుద్ధి చేసుకునేటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకొని నీవు తెచ్చినటువంటి ఏదైనా ఒక చిన్న పదార్థం, పుష్పమే కావచ్చు, ధూపమే కావచ్చు, నైవేద్యానికి శర్కరమే కావచ్చు, పండే కావచ్చు, నీ శక్తి ఏది ఉంటుంది. మళ్ళీ ఇందులో భేదభావం చూసుకోవద్దు. అయ్యో ఇతరులు 10 రకాల పనులు తెచ్చింది, నేను ఒక రకం కూడా పనులు లేకపోయినా చక్కెర నైవేద్యం పెట్టు, అది చూడడం ఈశ్వరుడు. కేవలము నీ మనసులో ఉన్నటువంటి భక్తి, అభేదమైనటువంటి భావం, ఆ దాన్ని మాత్రమే ఈశ్వరుడు గమనిస్తాడు. కాబట్టి ప్రతి మనిషి ఈశ్వర ఆరాధన సమయంలోనే కాకుండా ప్రతి సమయంలో కూడా మన ఇంట్లో మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవాలి. ఇది ఖచ్చితంగా పాటిస్తే మాత్రము ఈశ్వరుడు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. అంటే మన యొక్క ధర్మం ఏంది, పుత్రుడి యొక్క ధర్మం ఏంది,
అవసాన కాలంలో తల్లిదండ్రులను సంరక్షించాలి. అది ఆయన యొక్క ధర్మం. అది ఈశ్వరుడు ఆ ధర్మాన్ని పెట్టిండు కాబట్టి ఆ ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. భార్య యొక్క ధర్మం ఏంటిది? భర్తను సంరక్షించుకోవాలి. భర్తకు ఏ సమయంలో ఏ అవసరమో ఆ అవసరాన్ని తీర్చాలి. ఇంటిని సంరక్షించుకోవాలి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి వారి యొక్క సంరక్షణ చూసుకోవాలి. అలాగే అత్తామామలను చూసుకోవాలి. ఇది యొక్క భార్య యొక్క ధర్మం. ఇలా ప్రతి ధర్మము మంచిగా చెప్పబడ్డది. ఎందుకంటే ధర్మం అనేది మారుతూ ఉంటుంది. ఒకటే మనిషి ఉంటాడు, ఆయన భార్య దగ్గరికి పోతే ఒక రకంగా ప్రవర్తించాలి, బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు ఒక రకంగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులకు వచ్చినప్పుడు ఒక దగ్గర ప్రవర్తించాలి, వాళ్ళ యొక్క అక్కభావాలు వచ్చినప్పుడు ఒక దగ్గర ప్రవర్తించాలి. మనిషి ఒకడే అన్ని ధర్మాలనే ఆయన ప్రయాణం చేసినటువంటి ఆ ప్రయాణాన్ని బట్టి ఆయన యొక్క ధర్మం అనేది మారింది. కాబట్టి తన ధర్మాన్ని కరెక్ట్ గా అంటే సరైన విధానంగా మనిషి ప్రవర్తిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తే మాత్రమే అప్పుడు ఆ ఈశ్వరుడు మనల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. ఇది సత్యమైన మాట. ఇదే వేదాలు చెప్పింది, ఇదే శాస్త్రాలు చెప్పింది, ఎన్నో ఎన్నో పురాణ ఇతిహాసాలు కూడా చెప్పింది. చూడండి, పెడితే ఒక తీరు, పెట్టకుంటే ఒక తీరు మనం చూస్తున్నాం సమాజంలో. అలా ఎప్పుడు ప్రవర్తించకూడదు అనేటువంటిది మనకు రామాయణం చెప్పింది. రామవారి పట్టాభిషేకం చేయడానికి అంతా సిద్ధమైంది. పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యాలు ఎన్నో 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 యజ్ఞయాగాలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. రామచంద్రుల వారు కూడా సిద్ధమైపోయిండు. కానీ ఆ సమయంలోనే ఆ రాత్రి జరిగినటువంటి కైకేయి యొక్క కోరిక మేరకు ఆ పట్టాభిషేకం అనేది ఆగిపోయిన సంగతి మనందరికీ తెలుసు. రామాయణం తెలిసిన వారందరికీ, రాముడు అనేటువంటి తెలిసిన వారందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ సమయంలో ఒక 10 నిమిషాలు అయితే నేను పట్టాభిషేకం చేస్తున్నా, ఈ రాజ్యం అంతా పరిపాలన చేస్తున్నా అనేటువంటి యొక్క ఉద్దేశం ఆ రామచంద్ర ప్రభుల వారికి ఉంటుందా ఉండదా? అటువంటి సమయంలో ఈ రోజు నీకు పట్టాభిషేకం లేదు, నీకంటే చిన్నవాడైనటువంటి భరతుడి పట్టాభిషేకం జరుగుతుంది అంటే ఆయన మనసు ఎంత బాధపడుతుంది, అవునా? మరి ఆ సమయంలో కూడా ఆయన ఒక స్థితప్రజ్ఞుడిలాగా ప్రవర్తించిండు. ఇలా ఆ పట్టాభిషేకంలో మంటపంలో ఏర్పాటు చేసినటువంటి మంగళ ద్రవ్యాలన్నిటి కూడా కేవలం నా తండ్రి చెప్పిండు కాబట్టి ఆయన యొక్క వాక్యే నాకు పరమ ధర్మము, ఆ ధర్మాన్ని నేను పాటించి ఆయన ఏది చెప్పేది ఎంత ఆయన పట్టాభిషేకం చేసుకుంటున్నాడు, చేసుకుంటాను సిద్ధమైన ఈ రోజు వద్దురాడు కాబట్టి నేను వద్దు అనడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనేటువంటి స్థిత ప్రజ్ఞత మనలో అందరికీ కూడా రావాలి. అక్కడ ఉన్నటువంటి ఆ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సమస్తమైన మంగళ ద్రవ్యాల చుట్టూ ఆయన ఒక ప్రదక్షిణ చేసాడు. వేరే వేరే వాళ్ళైతే ఏం చేస్తారు, కోపంతో కాళ్ళతో కూడా తన్ని వెళ్ళేటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. అంటే మనిషికి ఆవేశము, కోపము ఇవన్నీ కూడా ఏ సమయంలో అణిగి మెనిగి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఆ సమయంలో మనం ఆ స్థిత ప్రజ్ఞత అనేది మనం చూపించాలి. అందువరకే మనం ఏమంటాము, ధర్మము ఏదైతే ఎప్పుడైతే 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ముక్కు, చెవులు ఇలాంటి మానవ ఆకారంతో భూమి మీద కనుక వస్తే ఎలా ఉంటుందో ఆ రామచంద్ర ప్రభువులాగా ఉంటుందట ధర్మం అనేది. అందుకొరకే రామో విగ్రహవాన్ ధర్మ, రామచంద్ర ప్రభువే ధర్మము. ఆయన నడగలో ప్రతి నడగలో ధర్మమే. ఆయన అడుగు వేస్తే అడుగు తీస్తే ధర్మమే. ఆయన ఈ జీవితం మొత్తం కూడా మనం జీవించింది 100 సంవత్సరాలే, కానీ ఆయనకు 10,000 సంవత్సరాలు. ఆయన ఆయుష్ 10,000 సంవత్సరాలు. ఆ 10,000 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఎవరికి కూడా హాని తలపెట్టిన వాడు అంత ధర్మంగా ప్రవర్తించి అందుకొరకే జీవిస్తే రామచంద్ర ప్రభువులాగా మనం జీవించాలి అని ఇప్పటి వరకు ఎన్ని యుగాలు జరిగిపోయినాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ రామచంద్ర ప్రభువే మనకు ఆదర్శంగా ఉన్నాడు. అంటే కేవలం ఒకటి ఆయన ధర్మాన్ని ఎన్నడూ తప్పినవాడు కాదు కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మనకు ఆదర్శవంతుడయ్యి. కాబట్టి మనమందరం కూడా మనకు తెలిసినంత లోపల తెలియకుండా
సాధనైనంత వరకు ధర్మాన్ని ఆచరిస్తూ మన స్వధర్మం ఏదైతే ఉందో స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండా మొదటి నుంచి ఎట్లయితే మనకు వంశపారపర్యంగా మన ధర్మం అనేది మనకు వస్తుందో మన ఋషి ప్రోక్తమైనది వస్తుందో మనం చూస్తుంటాం మీ గోత్రం ఏంటి అంటే పలానా ఋషి పేరు మనం చెప్పమా అంటే ఆ ఋషి నుంచి సంతానం అనేది మీది వస్తుంది మీ వంశం అనేది అక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఋషి పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన ధర్మంగా బ్రతికేడు కాబట్టి ఇప్పటి వరకు ఆయన మీ మూల పురుష ధర్మం ఆ పేరు ఎత్తుకుంటున్నాము అలా ప్రతిదీ మనమందరం కూడా మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈశ్వరుడు యొక్క ప్రీతిగా చేసి ఆ సంపూర్ణమైనటువంటి ఆ గణపతి కానీ అమ్మవారి కానీ ఎవరి పూజ చేసినా కానీ మన ధర్మాన్ని మనం అనుష్ఠించినప్పుడు స్వామి సంతోషపడతారు ఆ సంతోషంతో పాటు మనకు ఎన్నో వరాలు ఆయన యొక్క ఆశీస్సులు మనకు ఇస్తారు కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి పూజ అయ్యేంత వరకు ఎలాంటి విషయాలు మనకు మనసులోకి రాకుండా జాగ్రత్త పడతాం రాకుండా ఉండవు ప్రయత్నం చేద్దాం కాబట్టి ముందుగా మనము చూసుకోవాల్సింది ఏంటంటే పూజ మధ్యలో నాకు అగ్గిపెట్టలేదు నాకు పసుపు కుంకుమలేదు అనేటువంటివి మళ్ళీ రిపీట్ కావచ్చు కాబట్టి ముందే ఈ పూజకి కాదు ఇంట్లో జరిగే పూజకి కూడా మనం చూసుకోవాలి ఒకసారి దీపం జ్యోతి నమోస్తుతే దీపరాజాయ నమః ఆ దీపాలకు పసుపు అది పుష్పాలకి ఆ దీపాలకి నమస్కారం చేయండి పసుపు పెట్టిన తర్వాత ఒకసారి నీరుగా కుంకుమ ధరించండి చేతిలో అక్షతలు తీసుకొని నమస్కార ముద్ర ఇలా ప్రదర్శిస్తూ అమ్మవారికి పెట్టండి ఓం గణాన్వా గణపతింవాహే కవికవియం వరదవతం జ్యేష్ఠరాజం బ్రహ్మాన్ బ్రహ్మాత్మరాజం బ్రహ్మోదిశేషరాజం ప్రణోదేవి సరస్వతి విద్వాదినివరి నియాం సర్వేషాం సుకరం దీర్ఘం భారతీ దీర్ఘమాశ్రయే విద్యా వినయ సంపన్నాం వీతరాగం వివేకినాం మీ చేతిలో ఉన్నటువంటి అక్షిలలు 5 సార్లు ఆ గణపతి భోగి పరం పైన అలాగే గౌరీ అమ్మవారి పైన 5 సార్లు వేయండి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శశి పురంధరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవని ఆ కలశం చెంబుల నీళ్ళలో చిన్న పుష్పాన్ని వేసుకోండి ఎవరు కూడా ఆ నీళ్ళలో చేతులు ఉంచద్దు అది మనం చేయ 3 సార్లు చేసుకోండి ఆజమ్య ప్రాణాయామ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణాయ నమః వాసుదేవాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదర 2 చేతులతో కొట్టి దండం పెట్టండి ప్రతిజ్ఞా హామీలో చర్చే కోటో దేవతాసుల నిధా ఆదనే యోగ అనంతాయ నమః ప్రణవతి పరబ్రహ్మ పరమాత్మ దేవతా దేవి గాయత్రి జన్మ ప్రాణాయామే యోగ మధ్యన వేలు పరమేశ్వరుని ఇలా నాసిక ముట్టుకొని నిదానంగా కూర్చొని ఒడి ముక్కు నుంచి గాలి తీసి అడుగుకు విడిచిపెట్టాలి మన యొక్క ధ్యాస అనేది శ్వాస మీద ఉండాలి దీన్ని ప్రాణాయామం అంటారు ఈ ప్రాణాయామం అనేది ప్రతి పూజకు ముందు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అంటే మనసు అనేది మనం చేసేటువంటి పూజ మీద లగ్నం కావడానికి ఈ ప్రాణాయామం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి పూర్వకాలంలో ఋషులు మనకు ఇలాంటి కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేశారు ప్రతి పూజ కంటే ముందు కూడా ఈ ప్రాణాయామం చేయడం అనేది ఆనవాయితీగా ఉంది కుడి చేతిలో అక్షరం తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకోండి అక్షరం ఇట్లా పెట్టుకోండి కుడి చేయి బోధించండి కుడి చేయి బోధించాలి
చెప్పండి. మమ ఉపాత సమస్త దురిత క్షేత్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం श्री गंगा गोदावरी मध्य प्रदेश श्री वरसिद्धि विनायक स्वामी दिव्य शरण सन्निधौ समस्त ब्राह्मण हरिहर पुत्रगणो अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमान श्रीमद् भगवान शिष्ट संवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपद मासे शुक्ल पक्षे दशम्यां भृगुवासरे लक्ष्मी वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ गणना एवं विशेष विशिष्टाय अस्यां शुभदिनौ श्री परमेश्वर श्री परमेश्वर प्रीत्यर्थं अस्माकं ఒకసారి గోత్రాన్ని అనుకోండి. తర్వాత మీ ఇంటి పేరు, తర్వాత ఎవరి పేరు, మీ పేరు, భర్త పేరు, తర్వాత మీ పేరు. अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य सिद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थं सूर्यादीनां नवानां ग्रहाणां ग्रह नक्षत्राणां अत्यंत अनुकूलता फल सिद्ध्यर्थं मम सह कुटुंबानां समस्त संकल्पित सकल कार्य अनुकूलता सिद्ध्यर्थं समस्त अभ्युदयता सिद्ध्यर्थं समस्त मंगल अवाप्ति अर्थं श्री वरसिद्धि विनायक प्रीत्यर्थं श्री वरसिद्धि विनायक दिव्य शरण सन्निधौ देवी प्रीत्यर्थं अष्टोत्तर शतनाम पूर्वक कुंकुमार्चन पूजां येभिः ब्राह्मण द्वारा अन्योन्य सहायेन कर्म करिष्ये. मल्ली अक्षतలు కుడిచేత తీసుకోండి. మీకు ఏదైనా మనసులో ఏదైనా ఆవిష్కారం అంటే ఏదైనా కోరికలంగా ఉంటే ఆ కోరిక ఒకసారి అమ్మవారికి గణపతి నమస్కారం చేసుకొని ఆ కోరిక నెరవేర్చుకుని ఆ ఈశ్వరుని వినాయకుడి పెట్టుకొని చేతిలో నీళ్లు పోతున్న తర్వాత అక్షతలు నీళ్లు కలిపి విడిచిపెట్టారు. చుట్టూగా 4 దిక్కుల పసుపు కుంకుమ లేదా గంధము పసుపు కుంకుమ పెట్టండి. ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళైతే ఓకే. ఆ నీళ్ళలో పై నుంచి పసుపు కుంకుమ, మనం పసుపు కుంకుమ ఈ 2 వేలతోని ఈ 3 వేలతో మాత్రమే వాడాలి. దీనికి చూపుడు వేలు మనకి రాదు, బొటన వేలు పక్కన ఉన్న వేలు మనకి రాదు. పసుపు కానీ కుంకుమ కానీ పుష్పమే కానీ ఏది వేసినా కానీ ఈ 2 వేసిన తర్వాత కొన్ని అక్షరాలు వేసి దానిపైన మీ कलितस्य मुखे विष्णु कंठे रुद्रस्तमास्थितः मूले तत्तस्थितो ब्रह्मा वत्सरा युक्ते धरेषु सामवेदो वेदप्रमान् लैक्यसहितास्तरे कलिता अमुदमादिकाः आयामयोगा यस्महे पुण्डरीकाक्षसभाख्यां चन्द्ररश्मिः पुण्डरीकाक्षाय नमः पुण्डरीकाक्षाय नमः पुण्डरीकाक्षपाणि अक्षतలు చేతిలో పట్టుకోండి. అలాగే అందరి దగ్గర కంకణాలు ఉన్నాయి కదా, కంకణాలు కట్టుకున్నారా? కట్టుకోలే కదా, గణపతి దగ్గర ఉంచండి.
ధ్యానం చేయండి. చెప్పండి. కవిత్వ జంబు ఫలసార భక్షణం ఉమాసురం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ మహాగణాధిపతయే నమః. తర్వాత పంచమంలో ఉన్నటువంటి శ్లోకంలోని 3 సార్లు 3 చుక్కలు పడేట్టుగా పైన ధ్యానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనాసం సమర్పయామి. ఆదయో వాక్యం అగ్రేషు అర్ఘ్యం ముఖకమలే ఆత్మనీయం సమర్పయామి. స్వజాడికస్నానం ఆవోష్టామయోగస్నానము ఉచ్ఛేదాన అహేర్నాయి చక్షతే యోగశివర మోహదస్తస్య బాలీదేనః ఉచది. మంత్రం చేసిన తర్వాత ఆ నరవది భూమిని గంధము అలాగే పసుపు కుంకుమ వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవిలాసం అవర్ణాసం అంకాసంయామి. అలంకారార్థం పరిమళ గంగాం ధారయామి. గంధస్య పరిలంకారార్థం హరిద్రాం కుంకుమ భోజనాది సుగంధ పరిమళ ద్రవ్యం సమర్పయామి. పూజాంతే పుష్పై పూజయామి. ఒక పుష్పాన్ని అనంతం సమర్పయామి. పుష్పై పూజయామి. జగన్నికః లంబోదరస్య వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షం పాదచక్రో విదానః వక్రతుండశూర్పకర్ణవైరమస్కర్ణపూర్ణదః షోడశైలాని నామాని ఎప్పుడే తుణ్యాలమే విద్యారంభే వివాహేషు ప్రవేశే విశ్వవేదదా సంగ్రామేశ్వరకార్యేషు విజ్ఞాతస్య ప్రజాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. వెలిగాని నక్షత్రాలలో పూర్ణమాసము పూజయే కట్టుకోండి. ఆత్మాయ విజయాయ రక్షాబంధు కర్తవ్యం సుగరా శౌచమక్షయేతు రక్షాబంధన ముహూర్తోస్తు. ఏతత్ ముహూర్తకాలేన ఇక్కడ కాదు రాత్రి పూట సమస్త దేవతాం ఉపయోగించువాడుగా యోగాన్ని ప్రకాశింపజేసేటువంటి తల్లి. ఎందుకంటే ఆమె ఏమీ లేదు కాబట్టి అమ్మవారికి చూడండి చేతిలో పదిమ ఉందా, 2 చేతులలో కమలాలు ధరించిందా కదా, కమలాలు ఉన్నాయా. తర్వాత అభయ ముద్ర ఉన్నదా అమ్మవారి చూడండి, ఉన్నదా. కమలం లాంటి కమలం కమలాక్షి అమ్మ, కమలాక్షి అంటే మన ఈశ్వరుడు నారాయణమూర్తి అమ్మవారి మనందరం కూడా తాంబూలంలో మీకు ఇచ్చినటువంటి లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూతమస్తదే వనయాం లోకైకదైవాంకురాం శ్రీమన్మంతరకరాక్షరబ్దభవత్ప్రమేంద్రగంగాధరాం వాం త్రైలోక్యగురుమిణీం సరసాం తదేవముందప్రియాం शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर् सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्नमहसर्वदा वरात्कुशौपाशमभीतिमुद्राकरैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहं तां जगदीश्वरीं तां सर्व నేను చెప్పిన మంత్రం అన్న తర్వాత सर्वलोकैकपूजिते सर्वलोकैकपूजिते नारायण प्रिये देवी सुप्रीता भव सर्वदा श्री महालक्ष्मी नमः ध्यानं समर्पयामि नमस्कार ये पूजा कार्यक्रम अम्मवारी गानी स्वामीवारी गानी ये पूजा कार्यक्रम निर्वहिंచినా గాని 16 ఉపచారాలతో పూజా కార్యక్రమం అనేది ఉంటుంది సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం ఆద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్తుతే
अगलुतं युगं गृहाणा आचमनं देवी मया दत्तं शुभप्रदे श्री महालक्ष्मी नमः आचमनीयं समर्पयामि मलकत्वनिंदलनि वाद्यमैंदी अर्घ्यमैंदी आचमनीयमैंदी देवी गृहाणा शुभं शुभप्रदे श्री महालक्ष्मी नमः मांगल्यं समर्पयामि निरंतरं धर्मं दास्यामि अहं देवी प्रीत्यर्थं प्रतिगृह्यता श्री महालक्ष्मी नमः गन्धं समर्पयामि पुष्पाणि చేతిలో పట్టుకొని शतपत्रैश्च कलहारे पूजयामि हरिप्रिये श्री महालक्ष्मी नमः पुष्पाणि समर्पयामि लेकिन अक्षर अभी लेने वाला अक्षर వేయండి ఉన్న వాళ్ళు ఒక్కొక్క నామాన్ని చెప్తాను అనుకుంటూ అమ్మవారి ముందర వేస్తూ ఉండండి చెప్పండి ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి ఓం చపలాయ నమః జానుని పూజయామి ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి ఓం पद्मालयाय नमः नाभिं पूजयामि ओम मदनमात्रे नमः ओम ललिताय नमः भुजद्वयं पूजयामि ओम कम्बुकण्ठे नमः कण्ठं पूजयामि ओम सुखाय नमः मुखं पूजयामि ओम श्रियै नमः ओष्ठौ पूजयामि ओम सुनासिकाय नमः नासिकां पूजयामि ओम सुनेत्राय नमः नेत्रौ पूजयामि ओम नमाय नमः कर्णयुगलं पूजयामि ओम कमलाय नमः शिरः पूजयामि ओम नमः ओम विभूत्यै नमः ओम ओम विभूत्यै नमः ओम विद्यायै नमः ओम सर्वभूत हितप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूत्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मिकाय नमः ओम वाचे नमः ओम पद्मालयाय नमः ओम पद्माय नमः ओम शुचे नमः ओम स्वाहाय नमः
धन्यायै नमः ओम हिरण्मयै नमः ओम लक्ष्म्यै नमः ओम नित्यपुष्टायै नमः ओम विभावर्यै नमः ओम आदित्यै नमः ओम दित्यै नमः ओम दीप्तायै नमः ओम वसुधायै नमः ओम वसुधारिण्यै नमः ओम कमलायै नमः ओम कांतायै नमः ओम क्षमायै नमः ओम क्रोधसंभवायै नमः ओम अनुग्रह प्रदायै नमः ओम बुद्धये नमः ओम अनगायै नमः ओम हरिवल्लभायै नमः ओम अशोकायै नमः ओम अमृतायै नमः ओम दीप्तायै नमः ओम लोकशोका विनाशिन्यै नमः ओम धर्मनिलयायै नमः ओम करुणायै नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियायै नमः ओम पद्महस्तायै नमः ओम पद्माक्ष्यै नमः ओम पद्मसुंदर्यै नमः ओम पद्मोद्भवायै नमः ओम पद्ममुख्यै नमः ओम पद्मनाभा प्रियायै नमः ओम रमायै नमः ओम पद्ममाला नरायै नमः ओम देव्यै नमः ओम अस्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम पुण्यगन्धायै नमः ओम सुप्रसन्नायै नमः ओम प्रसाद चन्द्रायै नमः ओम चन्द्र सहोदर्यै नमः ओम चतुर्भुजायै नमः ओम चन्द्ररूपायै नमः ओम इंदिरायै नमः ओम इंदुशीतलायै नमः ओम आह्लादा जनन्यै नमः ओम
पुष्ट्यै नमः ओम नमः चलो गाइस पुष्ट्यै नमः आओ ओम दारिद्र्य मेरे कल पर हमको बोलो गावी आशक्यै नमः ओम कर्यै नमः ओम बिल्वा ओम धनधान्य कर्यै नमः ओम सिद्धये नमः ओम रूपमेश्मा सता आनंदाय नमः ओम ओम शिवाय नमः ओम समुद्र तनयाय नमः ओम जयाय नमः ओम मंगलादेव्यै नमः ओम विष्णुवक्षा सहस्राय नमः ओम विष्णुवक्षै नमः ओम प्रसन्नाक्षै नमः ओम नारायण समाश्रिताय नमः ओम दारिद्र्य ध्वंसिन्यै नमः ओम ब्रह्म विष्णु शिवात्म संपन्नाय नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्री महालक्ष्मी नमः नानाविध परिमल वस्त्र पुष्पाक्षितान् समर्पयामि श्री महालक्ष्मी नमः अष्टो श्री महालक्ष्मी नमः धूपम् आग्रापयामि नमः दीपं दर्शयामि धूपदीपान्ते शुद्ध आचमनीयं समर्पयामि ఇంతవరకు అమ్మవారి యొక్క ఉపమార్జన కార్యక్రమంలో భాగంగా మనము అమ్మవారి యొక్క 108 దివ్య నామాలను మనము అనుకుంటూ అమ్మవారి ఉపమార్జన చేశాం. అయితే ఈ ఉపమార్జనకు వినియోగించినటువంటి ఈ 108 నామాలు ఎవరి ద్వారా మనకు లోకానికి వచ్చాయి? ఈ 108 నామాలు రాసి ఉండాలి కదా, అవునా? పార్వతీ అమ్మవారు స్వయంగా ఆ పరమేశ్వరుని అడిగిందట. లోకంలో ఎందరో 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 జనులు వారి యొక్క కర్మవశాత్తుగా ఈ భూప్రపంచం పైన జన్మిస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి వారి యొక్క ఈ ఆర్థిక సమస్యలు పోవాలి అంటే వారికి ఏదైనా ఒక ఉపాయాన్ని అనుగ్రహించమని ఆ పరమేశ్వరుని అడిగితే ఆ పరమేశ్వరుడు చెప్పిందట ఈ అమ్మవారి యొక్క 108 దేవీనామ సహస్రేషు అష్టోత్తర శతం మనకున్నటువంటి ఈ లక్ష్మీ నామాలలో ఈ వందనామాలను మాత్రమే వెలికితీసి ఆ
చేస్తారో లేదా నామాలను చెప్పుకుంటూ శక్తి ఉండే అర్చన చేస్తారో ఎన్నో 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 జన్మల నుంచి వచ్చినటువంటి దరిద్ర బాధ అనేది వెళ్ళిపోతుందా? అలాంటి జగదంబ విశ్వవారి మాతాకి నమస్తే మహాలక్ష్మి పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా. నమస్కారం చేసుకోండి. మా కుటుంబంలో ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి చిక్కు రానియకుండా మమ్మల్ని సంపూర్ణమైన ఆశీర్వాదం జ్ఞానం పెట్టండి. కొబ్బరికాయ కొట్టి మీరు ఎక్కడ కొడతారు? కష్టంలో గాలి ఉందా? కష్టంలో కొబ్బరికాయ హరి వల్లభే శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం కాయ స్వాహా ఓం కాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం సమాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే ఉదకపాని సమర్పయామి. అస్తో పాదో వక్షాలే ముఖే శుద్ధ ఆత్మని సమర్పయామి. పుష్పముని నిర్వచనం ముఖే శుద్ధ ఆత్మని సమర్పయామి. ముఖే భరేత కర్మణే నాగవదరేత భక్తానున స్వాయ. అపరాధరేశ్వరి జగన్మోహిని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళహారిణి అపరాధరేశ్వరి జగన్మోహిని జగదోతారిణి విఘ్నవినాశిని జగదోతారిణి విఘ్నవినాశిని తిరస్కదాయిని మాతా జనని తిరస్కదాయిని మాతా జనని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళ హారతి అంబరాధరేశ్వరి జగన్మోహిని అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి శ్రీ భువనేశ్వరి మాతా జనని శ్రీ భువనేశ్వరి మాతా జనని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళ హారతి అపరాధరేశ్వరి జగన్మోహిని కంచికాక్షిని మధుర మీనాక్షిని కంచికాక్షిని మధుర మీనాక్షిని కాశీశాలాక్షి మాతా జనని కాశీశాలాక్షి మాతా జనని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళహారిణి అపరాధరేశ్వరి జగన్మోహిని అపరాధరేశ్వరి జగన్మోహిని. జరిగిందని అయిపోయినాక కూర పెట్టుకోండి. ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట ఇల్లాలు కంటతడి పెట్టని
తాను కండలడి పెట్టని ఇంట కల్లలాడని ఎంతగో మాత ఇంట ముంగిట్ల ముగ్గులు పసుపు గడపల్లో పాలల్లో పాలల్లో పూలల్లో దాటరాసుల్లో మా తల్లి మా లక్ష్మి తిరుగుగాను మా తల్లి మా లక్ష్మి తిరుగుగాను సాయంకాల సమయంలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనలక్ష్మి విద్యను ఇచ్చే విజయలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి మెడలో వారం వేసింది విరిచిన వెంటనే పలికింది అడిగినదల్లా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనమును ఇచ్చే ధనలక్ష్మి సంతానమిచ్చే సౌభాగ్యలక్ష్మి ఐశ్వర్యమిచ్చే అష్టలక్ష్మి విద్యను ఇచ్చే విజయలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరూ చేరిరండి రకరకాల పూలు చేరండి దేవిని అర్పణ చేయండి దేవి రూపం చూడండి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి నాగాభరణం చూడండి వజ్రనిడము చూడండి ముత్యాలహారం చూడండి మంగళ రూపము చూడండి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ఓం నమో కర్మయ నమో మాధవయ ఓం శాంతి 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 హరే సర్వలోకేశ పూజితే నారాయణ ప్రియే దేవి ప్రీత భవ సర్వదా శ్రీ మహాలక్ష్మీ నమః మంత్రపుష్పం సమర్పయామి చెప్పండి మళ్ళీ అక్షర పట్టుకోండి భక్తిహీనం మహాలక్ష్మి యద్బోధితం మయా దేవి పరిపూర్ణం సదస్తుతే అనేనా మయా కృతేన ఆదేశ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూర్వక కుంకుమార్చన పూజనేన ఏతత్ఫలం సర్వం శ్రీ మహాలక్ష్మి దివ్య చరణ అరవిందార్పణమస్తు. మీరు ముట్టుకున్న అక్షత మీరు కొండ పెట్టండి. అమ్మవారి యొక్క అన్నప్రసాద కార్యక్రమ ప్రారంభమవుతుంది. దానికంటే ముందు చిన్న విషయము, మనము గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేపు